హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా అయితే ముగ్గైతే వేసేసానండి. ఇప్పుడు పండగ మాసం కాబట్టి నేను ఇలా వైకుంఠ వాకిళ్ళు పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా వైకుంఠ వాకిళ్ళు ఎంతమంది పెడతారు? నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత టిఫిన్ కర్రీస్ అన్నీ అయిపోయాయండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజైతే నేను కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. నేను వ్లాగ్స్ చాలా తక్కువ చేస్తానండి. ఎక్కువగా కుకింగ్ వీడియోసే చేస్తూ ఉంటాను. ముందుగా అయితే షెల్ఫ్లో అన్నీ తీసేసి కింద పెట్టేసుకున్నాను. కింద పెట్టేసుకుని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ముందుగా అయితే ఫస్ట్ ర్యాక్లో అయితే క్లీన్ చేసేసుకున్నానండి. నాకు బాల్కనీలో క్లీన్ చేసుకోవడానికి ప్లేస్ తక్కువ ఉంటుంది. సో అందుకనే నేను ఆల్మోస్ట్ ఇలా ఐటమ్స్ అన్నీ కూడా కిచెన్లోనే క్లీన్ చేసేసుకుంటానండి. అలాగే క్లీనింగ్ మధ్యలో నాకు వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. ఆ బట్టలు ఆరేద్దామనేసి వచ్చాను. అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది తెలియని వాళ్ళకి మాత్రమేనండి. వాషింగ్ మిషన్ మనం బట్టలు తీసిన వెంటనే మనము డోర్ అనేది క్లోజ్ చేయకూడదండి. అది మనము తుడుచుకొని తర్వాత కొంచెం సేపు అలా వదిలేసిన తర్వాత మనం క్లోజ్ చేయాలి. అలానే వెంటనే క్లోజ్ చేయటం వల్ల స్మెల్ వస్తుంది లోపల. మిగతావి కూడా క్లీన్ చేసేసుకున్నానండి. మిగతావి కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 బై 1 అయితే బయట మ్యాట్ వేసుకుని తుడిచేసుకుని ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకుని క్యాప్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా. సో కొంచెం త్వరగా చేసేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. నాకైతే కిచెన్లో కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఆల్మోస్ట్ కిచెన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఓన్లీ చిల్డ్రన్స్ బెడ్రూమే మిగిలింది. లివింగ్ రూము, మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. పిల్లలు వచ్చేసరికి కూడా నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి మళ్ళీ మెస్సీగా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బాగుండదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే నా కిచెన్ క్లీనింగు ఇలా అవుతుందండి. మీలో ఎవరైనా మా హోమ్ టూర్ చూడాలి అనుకుంటే కనుక నేను లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడతో ఇటు సైడ్ ర్యాక్ అయితే అయిపోయిందండి. ఇది మన కిచెన్ కౌంటర్ దగ్గర స్టవ్ దగ్గర ఉంటుంది కదండి, ఆ ర్యాక్స్. అందులో ఐటమ్స్ అన్నీ తీసేసుకుని పేపర్స్ అవి కూడా తీసేస్తున్నానండి. తీసేసి 1 బై 1 అయితే మీకు చూపిస్తున్నాను. ఎక్కువ అయితే తీయలేదండి, చిన్న చిన్న క్లిప్సే తీసాను. ఎక్కువ చూపించిన మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా. సో అందుకని చిన్న చిన్న క్లిప్సే తీసాను. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత నేనైతే క్లీనింగ్ సెక్షన్కి వెళ్ళిపోయానండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే అవి బయట తుడిచేసిన తర్వాత లోపలికైతే వచ్చి క్లాత్ ఒక బ్రష్ తీసుకొని అయితే తుడిచేసుకున్నాను. ఫైనల్గా మా ఇంట్లో పండగ పనులు క్లీనింగ్ అయితే ఇలా జరుగుతుందండి. మీ ఇంట్లో పండగ పనులు ఎక్కడి వరకు వచ్చాయో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే అన్నీ తీయడం అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్గా మళ్ళీ పేపర్ అది వేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, ఒకసారి చూడండి. నేనేదో గొప్పగా క్లీన్ చేసుకున్నాను అని కాదు కానివ్వండి, నాకు వచ్చినంతలో అయితే నేను ఎప్పుడు ఇలాగ నీట్గా పెట్టుకోవడానికి చూస్తాను. ఎందుకంటే నాకు మెస్సీగా ఉంటే అంతగా నచ్చదండి. సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా అయితే కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, వుడ్ కానీ మొత్తం అన్నీ తుడిచేసుకున్నాను. ఆ వుడ్ అవన్నీ నేనైతే లిక్విడ్స్తో వాటితో క్లీన్ చేసుకుంటానండి. మీకు ఆ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంతవరకు మన వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.